బ్యాక్ టు లైవ్ షో. టీడీపీ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతికి సభలో సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా మళ్లీ ఒక కొత్త రాజకీయం చోటు చేసుకుందా? ఎప్పుడో వేడిగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఒక చావుని కూడా రాజకీయం చేయకుండా వదిలిపెట్టలేదా అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష సభ్యులు ఎవరు సభకు హాజరు కాకపోవడం, సంతాప తీర్మానంలో పాల్గొనకపోవడంపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మనం నిన్న గమనించాం. ఆమె అఖిలప్రియ కుమార్తె కూడా మరుసటి రోజే అసెంబ్లీలో హాజరవడం, తన తండ్రి మృతికి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ సభ్యులు సంతాపం తెలియజేస్తారని ఊహించాం, పార్టీకి మేము ఇంత చేసినా కూడా చేయకపోవడం బాధ కలిగించిందని ఆమె చెప్పడం కూడా అందరూ చూశారు. కొంత కంటతడి పెట్టించినట్టుగానే ఆమె ప్రసంగం సాగింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక క్లారిటీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ పోటీ చేయబోతోంది. పూర్తి స్థాయిలో 60% పైగా యూత్ కే ప్రాతినిధ్యం ఉంటుంది. ఏ పార్టీతోనూ ప్రస్తుతానికి మేము లేము, పొత్తులకు సంబంధించి వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఆలోచనలు ఉండొచ్చు అన్న రీతిలో అని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై విషయాలు మాట్లాడదాం. మనతో పాటు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే సుంకర్ దిలీప్ కళ్యాణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, బి రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, ఈఎస్ఐసి బోర్డు మెంబర్, జంగా గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కొద్దిసేపట్లో టీడీపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ పద్మ గారు, నిన్న జరిగిన విషయం ఇందాక నేను చెప్పినట్టు అంటే ఏపీలో ఏ అంశమైనా రాజకీయం చేయొచ్చు అనడానికి పరాకాష్ఠ అనుకోవచ్చా నిన్న భూమా నాగిరెడ్డి గారి అంశం? అంటే ఇటు అధికార పక్షమా ఇటు ప్రతిపక్షమా, ఎవరు నెగ్గాలి లేకపోతే ఎవరు తగ్గాలి అనేది ఏదో సందర్భాన్ని బట్టి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందిగా, ఎందుకంత రాజకీయం అవుతాం? ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాంట్లో అందరూ మాట్లాడుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం తెలియజేయలేదు, సంతాపానికి సంబంధించినటువంటిది చూపించాల్సినటువంటి పద్ధతి సాంప్రదాయాలు పాటించలేదు అనేటటువంటి. ఆయన చనిపోయిన తర్వాత మొట్టమొదట స్పందించింది, అఖిలప్రియతో మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు. అంటే ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత ఆయన చేసినటువంటి ఛాలెంజ్లు, జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతావో చూస్తా అని చెప్పినటువంటి ఛాలెంజ్లు, ఇంకా అనేక రకాలైనటువంటి విమర్శలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనిషి చనిపోయిన తర్వాత ఒక ఆత్మీయంగా పలకరించి ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా బాధపడి సంతాపం తెలియజేసింది విజయమ్మ గారు, జగన్ గారు మాట్లాడారు. అంటే సంతాపం అనేటటువంటిది మనిషి హృదయంలో ఉందా లేదా అనేటటువంటిది అంటే పదే పదే మీరు చెప్పినటువంటి చట్టంలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉన్నట్టు అని డిబేట్ చేయడం అనేటటువంటిది నిన్న గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ సంతాప తీర్మానానికి సంబంధించి ఎందుకు పాల్గొలేదనేటటువంటి జగన్ గారు క్లియర్గా చెప్పారు. సంతాప తీర్మానం చెప్పినప్పుడు భూమా నాగిరెడ్డి గారి గురించి ఆయన రాజకీయాల్లో వచ్చినటువంటి పద్ధతి, ఆయన రాజకీయాల్లో నిలబడినటువంటి తీరు, ఆయన గట్స్తో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అన్ని మాట్లాడడంతో పాటుగా చివరిలో ఒక ప్రలోభాలకి లొంగి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే దాన్ని ఆ తప్పు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చేసినటువంటి భూమా నాగిరెడ్డిని ప్రస్తావించాల్సి వస్తుంది. ఏం జరిగినా కూడా ఇప్పుడు కారణాలు ఏమైనా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత దేశంలో ఎక్కడ చూసినా, మీరు పార్లమెంట్ లో చూడండి, ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం అనేది పార్టిసిపేట్ చేయడం, నిజంగా ఎంత వైరం ఉన్నా కూడా ఏదో 4 మంచి మాటలు చెప్పడంలో ఇబ్బందే ఉంది. అంటే మీరు అంటే చేసిన తప్పును కప్పించుకున్నట్టు చెప్పే కారణాలు కనిపించట్లేదు. ఏంటంటే సాధారణంగా జరిగేటటువంటి దాంట్లో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి చనిపోవడము అనేటటువంటి మాట్లాడడం అనేటటువంటి ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఏపీకి సంబంధించి మీకు మంత్రులు ఇస్తాము అనేటటువంటి ఎరలు వేసి ఇతర పార్టీల నుంచి గుర్తు మీద పోటీ చేసి లాక్కుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేటటువంటి కొత్త విషయం. అది ఋషి గారు, నేను చెప్పేది ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి. కొత్త విషయంగా రాజకీయాలు నడిచినప్పుడు దాన్ని ప్రస్తావించకుండా ప్రజాస్వామ్యం ఎట్లా, భూమా నాగిరెడ్డి గారు చనిపోవడంతో పాటుగా ప్రజాస్వామ్యం ఎట్లా చనిపోయిందని మాట లేకపోతే అది అసంపూర్తి అవుతుంది సంతాపం. సో ఆయన గురించి చెడు మాట్లాడడం ఇష్టం లేక ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు అవాయిడ్ చేశారు. జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ప్రభాకర్ గారు, పద్మ గారు చెప్పింది విన్నారు కదా, ఆయన గురించి కేవలం మంచి మాత్రమే తమ హృదయాల్లో ఉంది, కానీ సభలో మాట్లాడితే చెడు కూడా ప్రస్తావించాలి కాబట్టే సభను బాయ్కట్ చేశారు. దీన్ని మీరు అనవసరంగా రాజకీయం చేసో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు బురద జల్లో కుసంస్కారం మీరు కూడా ఒక రాజకీయ ఎత్తుగడకు తెరలిపారా? సార్ ఋషి గారు, ఒక రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, వీటిల్లో ఏ గొంతు ఎవరి కోసం ఎప్పుడు అనే సమస్య వచ్చినప్పుడు మామూలు రాజకీయాలు వేరు, లేకపోతే విమర్శలు వేరు. కానీ ఒక సిట్టింగ్ మెంబర్ చనిపోయిన తర్వాత ఆ మనిషి మా బంధువు మాకు మోసం చేశాడని, లేకపోతే మాతోటి లేడని మీరు ఆ తల్లి తండ్రి కోల్పోయిన కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మనం ఈ డిబేట్లలో ఎవరైనా దాన్ని
వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకుంటారేమో, కానీ ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కనీసమైనటువంటి మానవీయ కోణం ఇక్కడ మిస్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఒక్కరే చనిపోవటం కాదు, చాలామంది చనిపోయి ఉన్నారు. చాలామందికి సంతాప తీర్మానాలు కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఒక నెగటివ్ చెప్పాల్సి వస్తే అనేకమైన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు అసెంబ్లీలో కామబాబు అనిపించారు, చంద్రబాబు నాయుడు గారిని వయసుకు మించి తిట్టించారు. ఇవన్నీ ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద సడన్గా మీకు ప్రేమ వచ్చి సభని మీరు బయటికి వెళ్ళిపోయి లేకపోతే మాట్లాడకుండా సభని వైసీపీ చెప్పేది, ఇప్పుడు ప్రభాకర్ గారు వైసీపీ మొదటి నుంచి చెప్పేది భూమా నాగిరెడ్డి గారి కుటుంబేనా? అందరికన్నా కూడా ఎక్కువ వైసీపీకే ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి. వారి కుటుంబంలో వారి కూతురుకి టికెట్ ఇచ్చారు, తర్వాత ఎస్సీ మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. రిషి గారు, ప్రత్యేకమైన ప్రేమలో బంధుత్వాలు ఉంటే ఇళ్ల దగ్గర పెట్టుకోమనండి. కానీ సభలో సభ్యుడు చనిపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఈ దేశంలో మొట్టమొదటిసారి వీళ్ళకి ఇష్టం లేక బయటికి వెళ్ళి అసలు అక్కడికి రానట్టుగా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఎవరెవరో ఎక్కడెక్కడో చనిపోతే ఓదార్పు యాత్రలు చేసి వచ్చినటువంటి మీరు సొంతగా ఒక బంధువై ఉండి లేకపోతే ఒక అసెంబ్లీ జరుగుతున్న సమావేశంలో చనిపోయినటువంటి వ్యక్తికి మీరు కనీసం ఓదార్పు యాత్ర చేయలేరా? లేకపోతే మాట్లాడలేరా ఓదార్చడం కోసం? దిక్కులేనటువంటి ఆ కుటుంబ తల్లి తండ్రిని ఒకరు ఆ ఎన్నికల్లో ఒకరు ఇప్పుడు సమావేశాలు జరుగుతున్న సమయంలో కోల్పోయినప్పుడు ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి మరొక మాట అన్నారు, ఎవరి మీద రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతకు వెనకాడదు, కనీసం బంధువులతో కూర్చుని బాధపడే అవకాశం లేకుండా మొదటి రోజే సభకు తీసుకొచ్చారు అఖిలప్రియని. ఆమె చేత ఎవరైతే పార్టీ మారారో పార్టీ ఫిరాయించారో వాళ్ళందరి చేతే విమర్శలు చేయించారు జగన్మోహన్ రెడ్డి మీద కానీ పార్టీ మీద కానీ. అది కూడా అధికార పక్షం చేసిన రాజకీయం కాదా? కాదు. అఖిలప్రియ సభకు రావటం అనేది ఏ విధమైన దాన్ని నెగటివ్గా ఎలా తీసుకుంటారో మాకైతే అర్థం కాలేదు. ఖచ్చితంగా సభలో తన తండ్రికి వినిపిస్తున్నటువంటి అనేకమైన నివాళుల్ని చూడాలని నేను వచ్చాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నా తల్లి నా తండ్రి ఇద్దరు కలిసి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా పోవటం చూడటం కనపడింది. కానీ మాలాంటి ఇద్దరు కోల్పోయినప్పుడు కనీసం మా దగ్గరికి ఎందుకు రాలేకపోయారు? ఆవిడేం తిట్టలేదే, పెద్ద విమర్శలు కూడా చేయలేదు. సభకు రావడం తప్పని మీరు ఎలా తప్పడతారు? ఒక మెంబర్, షీఈ్ ఎ మెంబర్ ఇన్ ద హౌస్. రైట్, వన్ సెకండ్, మెంబర్ ఇన్ ద హౌస్ అండి. వన్ సెకండ్ జూపుడు గారు, వన్ సెకండ్. రైట్, కళ్యాణ్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు రాజకీయం చేశారు, లేకపోతే ఎవరిది కుసంస్కారం, లేకపోతే ఎవరు రాజకీయ కుట్రలు చేస్తున్నారు? దీన్ని రాజకీయాన్ని కూడా వివరించాలని లేదండి. కారణం ఏంటంటే మనం చరిత్ర చూసుకుంటే కురుక్షేత్ర మహాసంగ్రామంలో సైతం అవతల వైపు నుంచి ఉన్నటువంటి భీష్మ పితామహుడు చనిపోతుంటే ఆయన దగ్గర కూడా పాండవులు వెళ్ళి వాళ్ళ యొక్క కండోలెన్సెస్ తెలిపారు. అంటే అది మన సాంప్రదాయం. శత్రువు సైతం అంపశయ మీద ఉంటే, మరణానికి చేరువులో ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది మన కనీస ధర్మం. దీన్ని కరుడుగట్టిన రాజకీయం అని అంటాం కంటే అవగాహన రాహిత్యం అని మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఏం జరిగినప్పటికీ ఒకవేళ రికార్డ్స్లో ఉండదలుచుకోవాలా, ఆ నెగిటివ్ మాట్లాడకుండా సరే మాతో పాటు కూడా ట్రావెల్ చేసిన మిత్రుడు ఏదో ఒక అభిప్రాయ భేదాలతో పక్కకి వెళ్ళిపోయాడని చెప్పుకుంటూ అయిపోతుంది కదా. దీన్ని కాంప్లికేట్ చేసి అవతలకి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే పాలిటిక్స్ లో పాలిటిక్స్ వ్యూహం తప్పిందా వైసీపీ రాజకీయ వ్యూహం కాదు సార్. కొన్నిసార్లు ఆయన పక్కన ఉండే సలహాదారులు చేస్తారేనో తెలియదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్తాం అనేటువంటి దాని వల్ల ఏమవుతుందంటే బోల్ అంత ఫాస్ట్ గా వచ్చి 9 కార్యక్రమాలు చేసి 10వ కార్యక్రమంలో దాన్ని మైనస్ చేసుకుంటా ఉంటారు. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ఆల్వేస్ మైనస్. ఆ ఈక్వేషన్ ఎవరో మార్చడం. చరిత్ర చెప్తున్నటువంటి ఆధారభూతంగా మనం పోయినా, సాంప్రదాయబద్ధంగా మనం పోయినా, శత్రువు అయినప్పటికీ, శత్రువు అంటే ఎవరండి? మనల్ని విభేదించినోడు, మనం అంటే నచ్చనోడు, మన యొక్క బాగు కోరుకోకపోగా మన చెడు కోరుకునేవాడు ఏదో ఒక రూపంలో. అయినప్పటికీ అలాంటి శత్రువు మరణాన్ని సైతం మనం వెళ్ళి పలకరించడం అనేటువంటిది మన భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. వాటిని పక్కన పెట్టి ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటామో, ఒకవేళ నిజంగానే మీ ఇంటెన్షన్ పాజిటివ్ అయినప్పటికీ అది నెగిటివ్ గా వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు పాలిటిక్స్ లో ఆ ఇంటెన్షన్స్ ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రామకోటి గారు, మీవి ఏంటి మొత్తం వ్యవహారం? ఈ భూమా నాగిరెడ్డి గారికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారికి వాస్తవంగా నిన్న జగన్ గారు సభకు వెళ్లాల్సింది. ఎందుకంటే అసెంబ్లీ దాకా వచ్చి అసెంబ్లీ లాబీల్లో కూర్చుని సభలోకి వెళ్ళకపోవటం, ఆయన గురించి చెడు మాట్లాడటం ఇష్టం లేక వెళ్ళలేదంటాం బాధాకరంగా ఉంది. ఎందుకంటే మాట్లాడే చెడు ఎదురుగా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడాల్సింది ఏదైనా మంచి ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుంటే ఇంకా గౌరవం దక్కుండేది. ఇలా మాట్లాడపోవటం బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన విఘ్నతకి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే నేనున్నానని చెప్పి వెళ్ళి అందరినీ ఓదార్చేటువంటి వ్యక్తి ఇవాళ తన యొక్క కుటుంబ సభ్యులు అంటే మీరు పార్టీ టికెట్ ఆయనకి భార్యకి వాళ్ళందరికీ ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలు ఒక విధంగా ఆ ఎలక్షన్స్కి వెళ్ళొస్తూ శోభా నాగిరెడ్డి గారు మృతి చెందారు. అదేవిధంగా ఆయన మీ దగ్గర గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవి రాజకీయాలు. సోదరుడు చెప్పి కళ్యాణ్ చెప్పినట్టుగా ఏ విధంగా అయినా కూడా దీన్ని హర్షించడానికి ఇబ్బందికరంగా ఉండే విధంగా. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఎందుకు వెళ్ళలేదు అనేది కొద్దిగా
చర్చనీయాంశంగా ఉంది. ఇది వాళ్ళ యొక్క విఘ్నతకి మనం మాట్లాడాలి కానీ వేరే విధంగా మాట్లాడలేదు. ఒకటి పార్టీ అధినేతగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ రాజకీయాల్ని రెగ్యులర్ గా వచ్చే సంప్రదాయాల్ని కలపడం వల్లే ఇబ్బంది వచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా ఇది ఒక సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితి. ఏమిటంటే అసెంబ్లీలో మనం కొత్తగా చూస్తున్నాం. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష రాజకీయాలు యొక్క ఏ స్థాయికి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేరాయంటే ఒక చావుని కూడా రాజకీయంలో తీవ్రమైన ఒక వరస్ట్ ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్ నడిపేటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మొదలెడితే అది వారేమో వైసీపీ నుంచి గెలిచినటువంటి అసెంబ్లీ అభ్యర్థి ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే సంతాప తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు నిజంగా అసెంబ్లీలో పలానా వైసీపీ నుంచి గెలిచినటువంటి భూమా నాగిరెడ్డి అనే సంతాప తీర్మానం పెట్టాలి. కానీ ఆయన ఏమో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే ఏం స్ట్రెస్ వచ్చింది, అది వేరే రాజకీయ అంశాలు. మంత్రి పదవి ఇస్తానంటే ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, దాన్ని కూడా పెద్ద చర్చ చేస్తున్నారు. అదే ఇప్పుడు మంత్రి పదవి ఆయన ఇస్తానంటే ఏంటి, ఈయన వెళ్ళిపోవటం ఏంటి, ఇవ్వలేకపోవటం ఏంటి, దానికోసం స్ట్రెస్ రావటం ఏంటి, ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం అర్థం చేయించాల్సింది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వేరే పార్టీ మారుతున్నప్పుడు కనీసం ఒక సమయం వ్యవధి లోపల దానికి రాజీనామా చేసి మళ్ళీ తిరిగి గెలిచడం అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతి. అలా కాకుండా అక్కడ పోయి మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు స్ట్రెస్ గురి చేశాడని ప్రతిపక్షం లేదు, అసలు అక్కడ ఆ పార్టీలోంచే ఇబ్బందులు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని వీళ్ళు ఎవరైతే పార్టీలు మారిన వాళ్ళని అసెంబ్లీలోంచి కౌంటర్ చేయించడం, ఇవన్నీ చూస్తుంటే అమ్మాయిని 2 రోజులు అవ్వకుండా తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టడం, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా అమ్మాయిని తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడించారని నేనైతే అనుకోను. వరస్ట్ ఫామ్ అప్ అండి. దీని మీద ఇంతలాగా చర్చిస్తున్నారంటే నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఆఖరి నిమిషంలో గౌరవించుతాం మనం. ఎంత ప్రతిపక్ష నాయకుడు మరి నిజంగా రాజకీయాలు చెడు మాట్లాడకూడదంటే ఇంక వైసీపీ కూడా బయట ఏ ప్రెస్ మీట్లు పెట్టకుండా ఏదో చనిపోయాడు మా బాధను వ్యక్తం చేస్తాం అంతవరకు ఆపేయండి అని అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదు కనుక 3 రోజులు ఇస్తానన్నాడు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వ్యవహారానికి అసలు ఈ మంత్రి పదవికి లింక్ ఏంటి? ఇంకో కొత్త చర్చ ఏం తీసుకొస్తున్నారంటే ఆయనకి అక్కడ ఎమ్మెల్సీని గెలిపించుకురావాలి, ఆ తర్వాత మంత్రి పదవి చూద్దామని, ఆ స్ట్రెస్ భరించలేకని రకరకాల కథనాలు. అంటే నిజంగానే ఒక శవ రాజకీయం ముక్కును వేరేసుకుంటున్న పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఇప్పుడు ఈయన ఒక్కడి విషయమే అయితే సరే ఏదో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అనుకోవడానికి 21 మందిని ఇప్పుడు పార్టీ కండువాలు మార్చేసి రాజీనామాలు చేయకుండా తీసుకున్నటువంటి పరిస్థితి, కొంతమందికి పదవులు, కొంతమందికి వేరే రకమైనటువంటి ప్రలోభాలు, వీటన్నిటితో జరిగినటువంటి ఒక తంతు. దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం తప్ప భూమా నాగిరెడ్డి గారికి సంబంధించినటువంటిది మాట్లాడడం లేదు. ఇవాళ మొత్తం కూడా ప్రపంచం అంతా కర్నూలు జిల్లాలో దగ్గర నుంచి మొత్తం కూడా ఇవాళ ప్రతి మీడియాకి కూడా తెలిసినటువంటి విషయం. ఆ రోజు ముందు రోజు భూమా నాగిరెడ్డి గారు అమరావతి వెళ్లారు, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరినీ తీసుకుని వెళ్లారు. వెళ్తే ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. 3 రోజుల్లో మంత్రి పదవి ఇస్తా అంది, సంవత్సరం తర్వాత కూడా ఇవ్వకపోవడానికి సంబంధించినటువంటిది ఆయన ప్రస్తావించారు. ప్రస్తావించిన సందర్భంలో ఈ ఎవరైతే వైరి వర్గం నుంచి నిలబడ్డారో ఎవరు బయటకు చెప్పలేదు, ఇది మనం ఊహాగానం. ప్రస్తావించారు, లేకపోతే ఎమ్మెల్సీ చేసుకొచ్చాక ఇస్తానన్నారు, అదంతా ఒక ఊహాగానాలు ఊరికే రావండి. పొలిటీషియన్స్ జీవితం ఊహాగానాల మీద ఉండదు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, భూమా నాగిరెడ్డి బయటకు వచ్చి ఏం చెప్పాడు, ఇవన్నీ తెలిసి చెప్పినటువంటి మనుషులే మనకు చెప్తారు. పొలిటీషియన్స్ ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళు, స్థానిక ప్రతినిధులతో ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళని సీక్రెట్ జీవితం కాదు కదా. ఇవాళ ఆయన ఎక్కడ అఫెండ్ అయ్యాడు, అలగడ్డ వచ్చిన తర్వాత ఆయన ఎంత బాధతోటి ఇవాళ నేను మోసపోయాననేటటువంటి బాధతోటి ఆయన ఆ రోజు రాత్రంతా ఎట్లా గడిపారు, దాని ఫలితంగా ఎలా గుండెపోటు వచ్చింది ప్రతి కార్యకర్తకి తెలిసి ఒక మనోవేదంతో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు. ఆయన ఎందుకు సంయమనం పాటించాలని చెప్పారు? కార్యకర్తలు రగిలిపోతున్నారు అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి తెలిసి భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆ విషయం బయటికి రాకుండా చంద్రబాబు గారు ఎట్లయితే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన మానసిక క్షోభకు కారణమయ్యారో అదే రకమైన మాట్లాడారు కదా. దయచేసి నాకు అర్థమైంది చెప్పిన పాయింట్. అఖిలప్రియ గారు నిన్న మాట్లాడిన ప్రసంగానికి మొత్తం అందరినీ కదిలించింది, వైసీపీ నాయకుల్ని కూడా కదిలించింది ఆమె ప్రసంగం. ఏమనిపించింది? అఖిలప్రియ గారు ఇంతకు ముందు మాట్లాడింది కూడా చాలా మందిని కదిలించిందండి. మా పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా SC/ST కేసు పెట్టారు, ఎట్లా రౌడీ షీట్ పెట్టారు భూమా నాగిరెడ్డి గారి మీద, తన తండ్రి గారిని ఎట్లా వేధిస్తున్నారనేటటువంటిది చంద్రబాబు గారి బాధ్యత వహించాలి, నాన్నగారికి ఏదైనా జరిగితే అనేటటువంటి అవి చెప్పినప్పుడు కూడా కదిలించింది అందరినీ. ఇవాళ ఈ ఒక 24 గంటల్లోపు ఒక చిన్న పిల్ల, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి కనీసం ఒక పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఆ శోకం అనేటటువంటిది నిరంతరం ఉండదండి. అసలు ఏంటి అనేటటువంటిది కొంచెం ఆలోచించుకునేటటువంటి పరిస్థితి కూడా దయచేసి ఉండండి. ఆయన చాలాసేపు మాట్లాడారు, లేదు నేను సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవాళ
భూమా నాగిరెడ్డి గారికి సంబంధించి చంద్రబాబు గారి వల్లే ఈ మరణం జరిగిందనేటటువంటిది ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం. ఇవాళ దాన్ని మాట్లాడుతున్నాం తప్ప భూమా నాగిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి కానీ, అంతకు ముందు భూమా నాగిరెడ్డి గారు మాతో ఉన్నారు, మాకు సంబంధించినప్పుడు మాతో ఉన్నప్పుడు మీరు ఎస్సీ కేసులు పెట్టించారు, రౌడీ షీట్లు పెట్టించారు. ఇవాళ మీరు అసెంబ్లీలోకి వచ్చి భూమా నాగిరెడ్డి అంత పెద్ద మనిషి లేడు అనేటటువంటిది మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు, భూమా నాగిరెడ్డి గారి విషయంలో కావచ్చు, ఇంకా వెళ్ళి ఉన్నటువంటి 20 మంది విషయంలో కూడా మీరు ఇదే ద్వంద్వ ప్రమాణాలతో ఉంటారని చెప్పడం అనేటటువంటిది మేము ఆ విషయాన్ని నిన్న మాట్లాడడం తప్ప మరొకటి కాదు. ఋషి గారు చెప్పండి. ఇక్కడ బాధాకరమైన సబ్జెక్ట్ ఏంటంటే, ట్రైన్లో పోతా కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చనిపోతారు, నిద్రలో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్కి ఈ రాజకీయాల్లో అట్లా అనుకుంటే పద్మ గారు చెప్పిన దాని ప్రకారం చాలామంది ఈ పార్టీ చచ్చిపోయి ఉండాలి, పదవి రాకపోతే, లేకపోతే పదవి ఇవ్వకపోవడం లేట్ అయిపోతే, ఇవన్నీ చాలామంది చచ్చిపోయి ఉండాలి. భూమా నాగిరెడ్డి స్వయాన చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. ఛాలెంజింగ్ పాలిటిక్స్ చేయటంలో ఆయనకున్నటువంటి ప్రత్యేకత తనకున్నది. తను జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తన నాయకుడు ఎలా డైరెక్షన్ ఇవ్వాలి, తనకి ఏం చెప్పాలి ఫీల్డ్ మీద వచ్చి మాట్లాడుకొని ఒక స్ట్రాటజీ తోటి అక్కడికి మళ్ళా తన స్వగ్రామానికి, తన నియోజకవర్గానికి వెళ్ళినటువంటి ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వటంలో లేట్ అయిపోయింది కాబట్టి చనిపోయాడు, ఆ స్ట్రెస్ ఇక్కడ పనిచేసింది, ఈ కాకమ్మ కబుర్లు కాదు. సంతాపానికి మీరు ప్రతిపక్ష పార్టీగా ఎందుకు రాలేకపోయారు? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువల్ని మీరు పాటిస్తున్నారా లేదా? మీ బంధువులు అయితే ఒక విధంగా, లేదా ఇంకొకళ్ళు అయితే ఒక విధంగా, లేదా మీ పార్టీ మారితే ఒక విధంగా. ఇది కాదండి కావాల్సింది. మీరు ఇన్స్టిట్యూషన్స్ లో మీ పార్టీని పోషించారా లేదా? ఈరోజు చర్చకి దారితీసిన అంశాన్ని మీరు దానికి సమాధానం చెప్పకుండా మేము ఏదైనా మాట్లాడాల్సి వస్తే రికార్డులోకి వెళ్ళిపోతుంది. మీరు రికార్డులు మీరు గమనించేవాళ్ళేనా? రికార్డులో మీరు బూతులు మాట్లాడారు, రికార్డులో మీరు ఛాలెంజ్లు చేశారు. మాట్లాడడానికి ఇష్టం లేక ఎవరన్నా వింటారండి? ఎవరన్నా వింటారా చెప్పండి? ఎందుకు ఇది కాదు కదా. మీ సభా సాంప్రదాయాన్ని పాటించడంలో ఆ రాజకీయ పార్టీగా మీరు విఫలమయ్యారు. అమరావతి రాజధానికి కొత్తగా ఏర్పడిన రాజధానికి మీరు ఈ విఘ్నత ఈ రాష్ట్రంలో చూశారండి. జస్ట్ చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. బాగుంది, మీరు చాలా సంతాపం వ్యక్తం చేయాలనుకున్నారు, ప్రజాస్వామ్య విలువలను పాటించారు. నిన్న సభలో భూమా నాగిరెడ్డి గారి పేరు ఎన్నిసార్లు మాట్లాడారు సంతాప తీర్మానంలో? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎన్నిసార్లు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మీ సంతాప తీర్మానమా, భూమా నాగిరెడ్డి గారికి సంతాప తీర్మానమా? చెప్పండి ఒక్క మాట. ఎన్నిసార్లు భూమా నాగిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని చీపులు లెక్కడానికా మీ సంతాప తీర్మానం? ఏ విలువలకి వెళ్తున్నారు మీరు? మీరు జగన్మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి గారి మరణం ఎలా జరిగిందనేటువంటి విషయం బయటకు వస్తుందనే సందర్భంలో మీరు ఇష్టారీతిగా మాట్లాడారే. ఋషి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం పెట్టినటువంటి సంతాప సభ కాదండి. ఇది సంతాపం ప్రకటిస్తున్న నేపథ్యంలో హౌస్ జరుగుతున్నప్పుడు హౌస్ లో ఉన్న సభ్యుడు చనిపోతే అంటే సభ్యులందరూ కూడా చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు, లేకపోతే చీఫ్ విప్ చెప్తారు, లేకపోతే ఇంకొక విప్ చెప్తారు. మాట్లాడిన ప్రతి సభ్యుడు కూడా టార్గెట్ చేస్తూ పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందులో కూడా అధికార పక్షం రాజకీయం కనిపించింది కదా. జరిగినటువంటి నేపథ్యాన్ని ఖచ్చితంగా వర్ణిస్తారు అక్కడ. ప్రతిపక్ష పార్టీగా రాకుండా ఉండటం అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఇమ్మెచ్యూరిటీ పాలిటిక్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేదా తెలుగుదేశం పార్టీ మీద ఒక పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక మధ్య మార్గంగా లేదా అధికార పక్షం తప్పు చేసినా లేదా ప్రతిపక్షం తన బాధ్యత నెరవేర్చలేకపోయినా హౌస్ లో బాధ్యతగా మాట్లాడేటువంటి ఒక రాజకీయ పక్షం లేదు. మనం బయట డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు నేననేది ఏంటంటే, సంతాపంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా హౌస్ లో తనకు ఒక సమయం, ఒక బాధ్యత చాలా ఉన్నాయి. దాన్ని వారు ఏం చెప్పారో అదే మర్యాదపూర్వక భాషలో కూడా హౌస్ లో మాట్లాడతారు. బయట మనం రాజకీయ విమర్శలు వేరు, లోపల ఒక మర్యాదపూర్వకమైన సంతాపంలో ఆయన మా పార్టీకి చెందినవాడు, ఇలా పార్టీ ప్రలోభాలతో తీసుకున్నారా, లేకపోతే ఆయనకి ఏమి ఇచ్చుకుని తీసుకున్నారా, ఆయన ఇలా చనిపోయాడు అంటే అది రికార్డ్ అయ్యేది. అలాగే అధికార పక్షం కూడా
ఏదైనా ఒక సంతాప తీర్మానం చెప్పినప్పుడు ఒక 4 చేత 5 చేత పార్టీ మారిన వాళ్ళనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తెచ్చించడానికి వాడటం అనేది Right. మొత్తం మీద నేను చెప్తున్నాను, అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ హౌస్ లో సంతాపాన్ని ఇంత వరస్ట్ ఫామ్ లో దిగజార్చడం అనేది బాధాకరం. పదవులు ఏమైనా కూడా కొంత భవిష్యత్తులో అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే అలా జరగకుండా ఆశ్చర్యపోయిన ఉండాలి. పరిస్థితి. ఈ అంశాన్ని కూడా ఈ రెండు పార్టీలు రాజకీయం చేయడం చిన్న మాట, పద్మ గారు. ఇలా గుండెపోటు గురించి మాట్లాడారు. భూమా నాగిరెడ్డి గారు ఫ్యాక్షన్ ని తట్టుకున్నారు, నిలబడ్డారు. గుండెపోటు వచ్చినా తట్టుకున్నారు, నిలబడ్డారు. కానీ మీ వెన్నుపోటును తట్టుకోలేక ఆయన చనిపోయారు. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్